నమస్తే. కొమురక్క చాలామందికి సుపరిచితమే, చాలామందికి తెలుసు. యూట్యూబ్ చూసే వాళ్ళకి చాలామందికి తెలుసు. అంటే ముసలి వాళ్ళ వేషం వేసి, ఆడవాళ్ళ గెటప్ వేసి చాలా అద్భుతంగా పల్లెటూరు వాతావరణాన్ని, ఆ భాషలు చాలా అద్భుతంగా మాట్లాడుతుంది. అయితే ఆమెపై కేసు అయింది, కొమురక్కపై. ఆమె ఇష్యూ దాదాపు ఒక 2-3 రోజుల నుంచి నడుస్తుంది. అసలు ఏమైందో మరిగా ఒకసారి చూద్దాం. ఇది కొమురక్కపై కేసు, లైంగికంగా వేధిస్తుందంటూ అసిస్టెంట్ శ్రీనాథ్ ఫిర్యాదు అంట. ఇదేక్కడ పంచాయతీ. టీవీ ఆర్టిస్టు కొమురక్కపై దాడి ఘటనలో కొత్త ట్విస్టు చోటు చేసుకున్నది. తనను కొట్టారంటూ అసిస్టెంట్ శ్రీనాథ్, కొంతమంది యువకులపై కొమురక్క కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఒక 2 రోజుల క్రితమే పెట్టింది. అవును, ఒక 2 రోజుల క్రితం జరిగింది ఇది. కాగా కొమురక్కే తనను లైంగికంగా వేధింపులకు గురి చేస్తుందంటూ సాక్ష్యాలతో సహా అసిస్టెంట్ శ్రీనాథ్ షాద్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందంట. దీంతో కొమురక్క అలియాస్ కొమురయ్యపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. గత 4 ఏళ్లుగా కొమురక్క దగ్గర పనిచేస్తున్నానని, 2 ఏళ్లుగా తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ టార్చర్ చేస్తుందని శ్రీనాథ్ ఫిర్యాదులో పేర్కొన్నాడంట. నన్ను ప్రేమిస్తున్నావా లేదా, దేవుడిపై ఒట్టేసి చెప్పు అంటూ వేధిస్తుందని వాట్సాప్ మెసేజ్లు బహిర్గతం చేసిండు. ఇటీవల రైకల్ టోల్గేట్ వద్దకు పిలిపించుకొని మరో 3గురితో కలిసి రక్తం వచ్చేలా కొట్టారని తెలిపాడు. ఆ దాడిపై ప్రశ్నించినందుకు బంగారం దొంగతనం కేసు పెట్టారని వాపోయాడు. ఇప్పుడు ఏం మాట్లాడాలి ఈ అంశం గురించి? అసలు నిజాలేందో అబద్ధాలేందో తెలియదు. అసలు మరి ఏం జరిగిందో కానీ మొత్తం అయితే లైంగిక వేధింపుల కేసు పెట్టిండు. ఎవరు? అసిస్టెంట్. ఈమె దగ్గర మామూలుగా పిఏ అసిస్టెంట్గా ఉంటారు కదా, దాదాపు 2 ఏళ్ల నుంచి లైంగికంగా వేధిస్తుందంట కొమురక్క. ఇది ఇక మరి విచిత్రంగానే ఉంది, వినడానికి అయితే కొంచెం ఎబ్బెట్టిగానే ఉంది. క్లారిటీ తీసుకుందాం అనుకుంటున్నాం కానీ ఫోన్లో అందుబాటులోకి రావట్లేదు. ఆ పిల్లగాంది కూడా నెంబర్ లేదు. ఒకసారి ఫోన్ చేద్దాం. హలో, కొమురక్క గారు. నమస్తే. నమస్తే. మీరు లైవ్లో ఉన్నారు మన తొలి వెలుగు. ఓకే, చెప్పండి. ఈ పేపర్లో ఒక న్యూస్ వచ్చింది మీది, కొమురక్కపై కేసు అనేది. అసిస్టెంట్ శ్రీనాథ్ అని ఆ పేపర్లో వచ్చింది. మీరు లైంగిక వేధిస్తున్నారు అది ఇది అని ఏదో కేసు పెట్టినట. ఇక మనకు కూడా తెలియదు కదా ఏం మాట్లాడాలనేది. ఒకసారి మీ నుంచే క్లారిటీ తీసుకుంటే బాగుంటుందని ఫోన్ చేసినాం. అసలు ఏం జరిగింది ఈ మధ్యకాలంలో? మీరే ఎవరి మీదనో కేసు పెట్టారు, మీ మీద దాడి జరిగిందని. ఏం లేదన్నా, నేను క్లియర్ గా 2-3 ముచ్చట్లు చెప్తాడు. ఓకే, కొంచెం గట్టిగా చెప్తారా? కొంచెం గట్టిగా. వాడు 4 ఏళ్ల నుంచి మా దగ్గర యాక్టర్ గా చేస్తుండన్నా. ఓకే. నా దగ్గర ఒక 15 మంది ఒక 10 ఏళ్ల నుంచి వాళ్ళే ఉన్నారు. 10 ఏళ్ల నుంచి చేస్తుండ్రు. వీడు ఊకే తలిగితే బతిలాడితే నేను పెట్టుకున్నా. పెట్టుకున్న తర్వాత బాగానే ఉన్నాడు, చేస్తున్నాడు. తర్వాత చిన్నగా మా టీంలో వాళ్ళకి వీళ్ళకు కొన్ని మెసేజ్లు అవి పెడుతుంటే వాళ్ళు నాకు వచ్చి కంప్లైంట్ చేస్తే ఫోన్లే అని నేనే ఒకసారి కాదు ఎందుకు చేస్తున్నావు రాత్రి అని వాళ్ళకి నచ్చేపి వీళ్ళు నచ్చేపి సబ్ చేయకుండా ఊరుకున్నా. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక దగ్గర మేము అందరం కూర్చున్నప్పుడు మా వాళ్ళు ఏం చేశారు, అన్న నువ్వు మేమంటే నమ్మవు కదా, సరే నీ ఫోన్ నుంచే మన అందరం కలిసి చూద్దాం చూడు రిప్లై ఇస్తాడా అని కూర్చున్నాము. చార్జ్ చేసిండ్రు, వీళ్ళే ఫోన్ తీసుకొని చార్జ్ చేసారు. అందరు కూర్చొని చార్జ్ చేసారు. వాడు సేమ్ రిప్లైలు మనకు కూడా అవే రిప్లైలు పెడుతున్నాడు. అవే రిప్లైలు పెడితే సరే వదిలేయండి పాపం అని సైలెంట్ గా ఉండి అప్పుడప్పుడు మెసేజ్ పెడితే చిన్నగా రిప్లై ఇచ్చి మళ్ళీ షెడ్యూల్ షూట్ కి వచ్చినప్పుడు వీళ్ళు పుసుకున్నవన్నీ నోరు తెరిచి అడిగేసారు. మేము అన్నకు కూడా చేసినాం కాబట్టి నేను ఎడే చేసిన అన్నాడు. అంటే అన్నకు కూడా చేసినాం కదా నేను ఎడే చేసిన అంటే, అరే మేమే అందరం ఉన్నాంరా, ఒకటే దగ్గర ఉన్నాము, అందరం కలిసి చేసినాం అనేసరికి వాడు గిల్టీ ఏడుస్తున్నాడు. ఇక ఏడుస్తుంటే మళ్ళీ అరే వీని జోలికి మళ్ళీ నువ్వు తీసిరా నాయన, నీ జోలి కాకుండా ఆ పంచాయతీ కాకుండా నేను ఇంట్లోకి రోజుకుపోయి నచ్చ చెప్పి అదిగిచ్చి బుదిగిచ్చి అది అంతటితో అయిపోయింది. పోరాడు అంటే మంచిగా ఉండే మంచిగా చేస్తుండే, చిన్నగా ఒక లేడీ లాగా కొన్ని చేసేది. దాంట్లో ఊకే లేడీ గెటప్ అడిగేది నన్ను. అన్న నేను ఒక్కని లేడీ గెటప్ నీకు కూతురు చేస్తానా అదేస్తానా ఇదేస్తానా అంటే నేను ఎప్పుడు ఒప్పుకోలేదు. ఇది అందరు కాదురా, నార్మల్ నిజంగా ఒళ్ళే చేస్తే బాగుంటది, మళ్ళీ మనం వేస్తే జబర్దస్త్ అట్లా గెటప్ లాగా అయిపోతుంది నేను ఎప్పుడు ఇయ్యకుండా ఉండి బానే ఉన్నాడు, చేస్తున్నాడు, చిన్న ఇష్యూలు చేసిండు. ఇక పెద్ద రామాయణం అవన్నీ ఆడ చెప్పుకుంటుంది. అది చిన్న ఇష్యూలు చేసిండు. ఒక 6 నెలలు మళ్ళీ దూరం పెడితే మళ్ళీ ఫోన్లు చేసి కాలు మొక్తా దండం పెడతా అది ఇదంటే మళ్ళీ తీసుకున్నాక
వాడు బానే ఉన్నాడు. మొన్న షెడ్యూల్ దాకా షూట్ చేసినాము. మొన్న 24-25 షూట్ 24-25 అనుకుంటా షూట్ చేసినాము. అప్పుడు నేను మేకప్ అవుతుంటే నా చేతికి ఒక కడేమో 2 ఉంగరాలు ఉండే. కడేమో ఉంగరాలు ఉంటే అవి తీసి పోయేటప్పుడు అది మేకప్ వేసుకునేటప్పుడు అరే చిన్నది పెట్టుకొని అన్న 4 ఏళ్ళ నుంచి ఉంటుండే, నా ఫోన్ ఆడే మెయింటైన్ చేస్తాడు, అసిస్టెంట్ గా అన్ని ఆడే చూసుకుంటుండు. ఉంటే మనం అది కడెం తీసి ఉంగరాలు తీసి ఆయనకి ఇచ్చేసిన. అరే వదిన రాగానే ఇరా దుకాణం పోయింది సామాన్ దేనికి మీకు అందరు కొంటది అది అంటే సరే అన్న నేను ఇస్తాను. పక్కన ఇంకోటి సురేష్ అన్న ఇంకో యాక్టర్ అప్పుడే వాడు చూసిండు. అరే చిన్న జాగ్రత్త పెట్టుకోరా పొడగొట్టే వినా అన్నాడు. అంటే లేదన్న వదిన రాగానే ఇస్తాను ఇడన్నాడు. అన్నాడు. నేను షూట్ కి వచ్చినా అయిపోయింది, షూట్ చేసినా మంచిగా హడావిడిలో ఆ డైరెక్టర్ నేనే, రైటర్ నేనే, యాక్టర్ నేనే కాదు హడావిడి ఎండ అయిపోయింది. నెక్స్ట్ డే కూడా షూట్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ డే 26 తారీఖు మబ్బుల 4 గంటలకు నేను సినిమా షూట్ కి వెళ్ళిపోయినా. సినిమా షూట్ కి వెళ్ళిపోయినాక నేను ఆడిపోయినాక 1 డే గడిచిన 1 డే షూట్ అయిపోయినాక నాకు గుర్తొచ్చింది. అరే ఆయనకి ఇస్తే కదా ఇచ్చిండా లేదా అని మా ఆమెకి ఫోన్ చేసిన. చేస్తే మా ఆమె అన్నది నాకేడు ఇచ్చిండాడు నాకు ఇవన్నీ లేదా అన్నది. ఇవ్వలేదు అదేంటి ఆయనకు నేను ఇచ్చిన సురేష్ గారి ముందరనే ఇచ్చిన అంటే అని ఫోన్ చేస్తే నేను అద్దం మీద పెట్టిన ఆడబెట్టిన అన్నాడు. సరే అని నేను అంతా దేవులాడి చూసి అంతా ఇంకో చూసింది. ఏడలేదు బావా నాకు ఆడు ఇయ్యలేదు బావా నాకు చెప్పనే లేదన్నాడు. సరే ఇదేంద్రా నాయన ఈ కథ ఏంది అని మనం ఫోన్ చేసిన. ఫోన్ చేసి ఏంద్రా శ్రీనాథ్ ఏంది ఎందుకు ఇయ్యలేవు ఇది అంటే గుయ్య అంటుండు. సరేలే నేను షూట్ కొట్టుకొని షెడ్యూల్ ప్యాకప్ అయినాక డైరెక్ట్ మా ఊరికి పోయే రూట్ లో ఊరు ఉంటది. ఆగి నేను అడిగిన అరే శ్రీనాథ్ ఇంటికి వస్తున్నా అమ్మ ఉందా నాయన ఉందా నేను మాట్లాడతా ఇంటికి వచ్చి ఇది కాదు కరెక్ట్ అంటే లేదన్నా ఇంటికి రాకు నేను చచ్చిపోతా చూడన్నా భయం నువ్వు ఇంటికి వస్తే నా ఇజ్జత్ పోతుంది నేనే వస్తా రోడ్డు మీదకి అన్నాడు. సరేరా రోడ్డు మీదకి వచ్చినాక ఏం చేసినా రోడ్డు మీదకి వచ్చినాక మరీ రోడ్డు మీద అప్పటికే మస్తు కోపంలో ఉన్నా 2 రోజులు అయింది. ఇక కోపం నుండి సరే ఎక్కడాడు కొంచెం లోపలికి పోదాంపా అంటే వాడే గిడ వెంచర్ ఉందా అన్న నిలబడి మాట్లాడదాం. వెంచర్ లో పోయినాం నిలబడ్డాం నేను ఇంకో యాక్టర్ ఇంకో డ్రైవర్ అందరం కలిసి నిలబడి అడితే ఎంతసేపటికి అది చెప్తలేడు. నేను ఆడబెట్టినుంటే ఈడబెట్టినంటే 2 వీకిన 2 వీక్ కాగానే మనోడు ఇక సెటరేట్ అయిపోయి అన్న కొట్టకు గాని చెప్తా గానీ ఎవరికి చెప్పకన్నా నేను తీసిన అని ఇట్లా తెచ్చుకున్నాడు అని నేను మరి ఏం చెప్పకన్నా వదిన కూడా ఇంట్లోనే ఉన్నదే నువ్వు ఆడ పెట్టిపోయింది అని చెప్పన్నా టీమ్ లో కూడా ఎవరు చెప్పకన్నా అన్నాడు. ఎవరు చెప్పకన్నా అంటే సరే తమ్ముడు ఇక అవన్నీ నాకు కోపం తగ్గినాక మళ్ళా కూర్చోబెట్టి అరే నేను పెద్ద సినిమాలు చేస్తున్నా పెద్ద మనిషిని నా తోవ చూసుకొని మీరు వెనక రావాలి కానీ నా వెనకకి ఇట్లా చేస్తే ఎట్లా అన్న అన్నం తిని నా తాన 15 మంది 10 ఏళ్ల నుంచి ఒక సంస్థ ఉండాలంటే ఉంటారా అన్న 2 ఏళ్ళు 1 year ఉంటారు కానీ 15 ఏళ్ల నుంచి నా దగ్గరే 15 మంది ఉన్నారు. ఇప్పుడు నిజంగానే నాకు మిస్టేక్ ఉంటే 15 మంది నా దగ్గర 2 ఏళ్ల నుంచి ఎట్లుంటారన్న. ఇది కానరా అంటే తప్పైంది అన్న అని కాలు మొక్కిండు ఏడ్చిండు అయిపోయింది. ఇది అయిపోయినాక మనోడు ఏం చేసిండు ఇంటికి నడుచుకుంటూ పోతా అన్నాడు. నడుచుకుంటూ పోతా అంటే వద్దు అమ్మ పోరాడు ఇక మళ్ళా ఏడుస్తున్నాడు కదా అని ఇంటికాడ దింపి ఆయనకి నచ్చ చెప్పి వచ్చిన. ఆయన ఇంటి ముంగలు దింపి ఇంటి దాకా ఆడొద్దాను అడిగా. మరి నేను ఇక పక్కకి లేవడతా తెచ్చిరా అంటే లేదన్నా రేపు పొద్దున్నే నీకు ఇంటికి తెచ్చిస్తానా అన్నాడు. నువ్వు అంటే కాలు మొక్కితే సరేలే అమ్మ పోరాడు కదా మనం అంత క్రిమినల్ అని మన మీదకి ఆలోచిస్తామన్నా. ఇప్పుడు కాలు నన్ను తాను పనిచేసేటోడు 4 ఏళ్ల నుంచి ఉన్నాడు మనం సరేలే అని ఒప్పుకున్నా. ఒప్పుకొని నేను ఇంటికి వచ్చినాక కూర్చున్నా అయిపోయింది. నాకేం మా ఇంట్లో మా ఆమె అడుగుతుంటే నాకు సమాధానం లేదు తింటలేను కూర్చున్నా. వేరే మా టీం మెంబర్స్ కి ఫోన్ చేసి అన్నకు జర క్షమించమని చెప్పండి తప్పైందని చెప్పండి నేను ఇంకా మళ్ళీ అట్లా చెయ్యను నన్ను టీమ్ లో పెట్టుకోమనుండి అన్నాడు. సరే నేను టీం సరేరా బంగారం అయితే తెచ్చిమనరా నాకు నా పిల్లలు నా గుద మీద అంతది అక్కడ తెచ్చిమను ఆడ ఏనో టీవీ మీద ఏనో పెట్టిండు అని చెప్తా నేను అన్నా. అనగానే మనోడిగా 1 day మొత్తం ఇయ్యలేడు. నెక్స్ట్ డే నైట్ 10:30 మెసేజ్ పెట్టిన చిన్న ఎక్కడున్నావురా ఎట్లున్నావు అని పెట్టిన చూద్దామని. 10:30 పెడితే 11 గంటలకు ఇంటి మీదకి వాని ఫ్రెండ్స్ గుద్దవాళ్ళు కదా ఆగి 10 మంది ఇంటి మీదకి అటాక్ వచ్చారు. ఏ టైం అది ఉదయమేనా? నైట్ 11 గంటలకి. నైట్ 11 గంటలకి అంటే ఈడు బంగారం అమ్ముకొని వాళ్ళకు రాతి ఇలా దోలిచ్చిండా నాకు ఇస్తా అని చెప్పి నా కాలు మొక్కి దండం పెట్టి నేను సపోర్ట్ చేయకుండా వచ్చినాక మనోడు వచ్చినాక
వీడికి 11 గంటలకు తోలిచ్చాను. 11 గంటలకు తోలిచ్చి ఆ కొడుకులు వచ్చి ఏంది అది మా శ్రీనాథ్ గారిని తిట్టామంట కొట్టినామంటాను. అంటే తమ్ముడు లోపల నా వీడియోలు కూడా ఉన్నాయి. లోపలికి రండ్రా కూర్చొని ఆడు ఒక పెద్ద తప్పు చేసిండు, అది నేను చెప్తా, మీరు అంత ఆవేశపడకుండా గలీజ్గా మాట్లాడకుండా అన్న. అరే బంజోడ్ సార్ నువ్వేందా నీకేంద్రా మాట్లాడేదని గలీజ్ మాటలు మాట్లాడేది. మాట్లాడి మా గ్రౌండ్ లో గేటు ఉంది, గ్రౌండ్ లోకి వచ్చి రౌండ్ అప్ చేసిర్రు 10 మంది. రౌండ్ అప్ చేసిర్రు, చిన్న చేతి చేసుకుంటున్నారు. అప్పుడే మా కొడుకు లేచి మా అన్నం లేపిండు. మా అన్న ఊరికొచ్చి ఒకరిని కొట్టిండు. కొట్టగానే మా అన్నని కొట్టిర్రు. కొట్టగానే మా అన్న ఇదేదో పెద్దగా ఉన్నారు, ఇంతమంది ఉన్నారు ఏదని గట్టిగా దొంగలు 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 అనేది వచ్చేసరికి మా ఇంటి పక్కలనే మొత్తం గనెట్లు ఉంటాయి రాళ్ళు. ఆ గనెట్లు మా పిల్లలు లేచింది, పిల్లలు లేచింది. ఆ గనెట్లు రాళ్ళు కట్టెలు ఇసిరిసిరి కొడుతున్నారు ఆ బయటికి వెళ్ళి. ఇసిరిసిరి కొట్టి పోయిండ్రు. 2 దొరికిండ్రు. ఊరందరు లేచిర్రు. 2 దొరకబట్టి కేసు పెట్టిర్రు. అయిపోయింది, కేసు పెట్టిర్రు, అయిపోయింది. ఒక 1 డే మొత్తం కాంప్రమైజ్ గా అంటే అందరికి ఒకటే చెప్పిన, ఇవాళ నా ఇంటి మీదకి వచ్చారు, రేపు ఎవరి ఇంటి మీద కన్నా పోతే ఏంటి పరిస్థితి? శ్రీనాథ్ గారు నా దగ్గర బంగారం తీసుకొని పోయిండు, ఆయనకి నాకు సంబంధం. ఈ అన్నోన్ పర్సన్స్ ఎందుకు వచ్చిండ్రు అంటే వాళ్ళ దోస్తులన్నా వాడు చెప్పిండంట. ఆడు చెప్పి పంపిస్తే మీరు వస్తారా? మీకు తెలియలేదా? ఆడి పంపిస్తే మీరు ఎట్లా వస్తారు? రాత్రి 12 గంటల రాత్రి ఎట్లా వస్తారన్నా? వస్తున్నా. మా అన్న లేచిండు కాబట్టి ఎంతో కొంత బచ్చావు. ఆయన మా అన్న లేకపోతే నేను చచ్చిపోతున్నాయి కదా. ఆడు ఒకటే నేను చంపైపోతాం కొడుకు అంటారు గుద్దవాళ్ళు కదా, ఆగి ఉన్నారు. అప్పుడు శ్రీనాథ్ కూడా వచ్చిండా? శ్రీనాథ్ గారు నా ఇల్లు ఎట్లా తెలుసు అన్న? శ్రీనాథ్ గారు దోలిచ్చిపోతేనే కదా. అంటే ఆయన ఎక్కడో సైడ్ ఉన్నాడు, నాకైతే కనవాళ్ళే. అదే అదే అన్నారు. అయిపోయింది, కాంప్రమైజ్ కాలే. వాడు ఏమన్నాడు, నువ్వు కాంప్రమైజ్ కాకపోతే నేను నీ ఫేమ్ అంతా నేను డిగ్రేడ్ చేస్తా, నేను ఏదోటి బయట పెడతా, నేను ఏదోటి ఎత్తుకుంటా, నాకు మా ఫ్రెండ్స్ తల్లిదండ్రులు టార్చర్ పెడుతురు, నువ్వు కేసు వాపస్ తీసుకోను. ఒరే నేను చేసిన దొంగతనం ఏంది, లంగతనం ఏంది, ఏం పెట్టి నాకు ఒరిగేది ఏంలే. నేను తప్పు చేస్తే నేను కేసు రిటర్న్ తీసుకుంటా అన్న. అంటే మనోడు ఏం చేసిండు, అప్పుడు నీకు చెప్పినా కదా వీళ్ళ ఫ్రెండ్స్ అందరికి చాటింగ్ చేస్తే వీళ్ళు మళ్ళీ నా ఫోన్ తీసుకొని నీకు కూడా ఇట్లే. అప్పుడు అంట సంవత్సరం కింద ఆడు చాటింగ్ ఎప్పుడన్నా ఉపయోగపడుతుంది అని అంట స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకున్నాడంట. ఉపయోగపడుతుంది భవిష్యత్తులో అని. అంటే నీ క్రిమినల్ మైండ్ ఉండట్టే కదా. నీ మీద నువ్వు అన్ని తప్పులు చేసినా మేము అరే పోరాడు కదా, మనతాను ఉన్నాడు కదా అని లైట్ తీసుకున్నాం. నువ్వు ఉపయోగపడుతుంది కదా అని ఎట్లా తీసుకుంటావు చెప్పు? అంటే నువ్వు ఏదో ఒకటి చెయ్యాలనే కదా అన్న. నీకు ఇంటెన్షన్ అర్థమైందా? వాడు వీడియోలో ఏం చెప్పిండు, ఏదో ఒక రోజు ఉపయోగపడుతుంది కానీ నేను స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకున్నా అంటే నీకు ఎట్లా ఉపయోగపడుతుంది, ఎందుకు ఉపయోగపడుతుంది? నీ మైండ్ లో నెగిటివ్ లేకపోతే నువ్వు ఎందుకు అది తీసుకుంటావు? లాజిక్ గా చెప్పన్నా. అది అయిపోయింది. అది అయిపోయినాక వాళ్ళ అమ్మ ఏం చెప్తుంది, 2 ఏళ్ల నుంచి నా కొడుకుని టార్చర్ పెడుతున్నాడు, నా కొడుకు ఆయన బాధకే మందు తాగిందంటే బుద్ధుందా? 2 సంవత్సరాల నుంచి నేను టార్చర్ పెట్టి నీ కొడుకు సూసైడ్ చేసుకునే దగ్గరికి పోతే మళ్ళా నిన్న శుక్రవారం నాడు బంగారం ఎక్కపోయేదాకా నా తాను ఎట్లా తోలిస్తావమ్మా నువ్వు? అవును అన్న, ఒకటి లాజిక్ ఆలోచించు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడు కదా. అప్పుడే ఇప్పుడు వేధించినప్పుడు నీ మీద అప్పుడే కేసు పెట్టేది ఉండే 2 ఏళ్ల నుంచి అన్నప్పుడు. మరి నువ్వు మందు సూసైడ్ చేసుకుంటే నీ కొడుకు నువ్వు ఊకుంటావా? ఊకొని మళ్ళీ నా తానికి తోలిస్తావు? లాజిక్ చూడు. సూసైడ్ చేసుకుంటున్నాడు నా కొడుకు ఆయన వాళ్ళే అంటే సూసైడ్ చేసుకుంటే అంతా నీకు ఉన్నదే ఒక కొడుకు, నా ఇంటి మీద తిరగాలి కదా. అవునా కదా? తిరగాలి. ఇప్పుడు బంగారం ఎత్తుకపోయినాక ఇదంతా ఎత్తుతావు నువ్వు. బంగారం ఎత్తుకపోయినాక ఇవన్నీ నేను ఇన్ని రోజులు ఏమైంది, మొన్నటి వరకు నేను ఇబ్బంది పెట్టలే. బంగారం ఎత్తుకపోయే వరకు నేను మంచోనే. నీకు బంగారం ఎత్తుకపోయినాక ఇవన్నీ అవుతున్నాయి. ఇది ఒకటి. ఇప్పుడు ఏమన్నాడు, సరే వెంచాలరా నా కొడుకుని కొట్టిర్రు, తన్నిండు, ఇది నిజంగా నేను కొట్టి చంపేటోని అంటే వెంచాలరా నేను చంపేసిపోతా కదా అన్న. సీసీ ఫుటేజ్ కూడా ఉంది, అది కూడా తీసుకోరు. వెంచాలరా కాడ పోయింది ఉంది, మళ్ళీ ఆయన ఇంటి ముంగల దించిపోయింది ఉంది. ఇంటి ముంగల దాకా ఎంత ధైర్యంగా నేను ఎట్లా పోతాన్నా? సరే నిన్ను కొట్టినా నీ తప్పు లేదు, నువ్వు బంగారం తీసుకోలే, నేనే నిన్ను హరాస్మెంట్ చేస్తున్నా, నిన్ను అంతగానం కొట్టినప్పుడు ఊళ్ళో దించాగానే ఊళ్ళో అట్లా మంది ఉన్నారు చూస్తున్నారు, అలా అరవాలే కదా ఈ కొడుకులను పట్టుకోండి తందమని. అవును అనవచ్చు, అరవచ్చు. ఒకవేళ నిజంగానే మీరు దాడి చేసే ప్రయత్నం చేస్తే అరవచ్చు. అరవాలి కదా, ఎవడైనా అరవకుండా ఉంటాడా? ఓకే అరవలే.
అరవలే ఆడేమన్నాడు, ఇంటి దాకా వచ్చి అమ్మకి చెప్పిపోతా పారా అంటే నా ఇజ్జత్ పోతే నువ్వు రాకు, నువ్వు వీడి దాకా వచ్చుడే ఎక్కువ అన్నాడు. సరేరా అని ఆయన గల్లీలో దించిపోయినా. అరవలేవు నువ్వు, అరవకుండా మళ్ళా నెక్స్ట్ డే నిన్ను కొట్టినా, మరి మీ ఊరు పెద్ద మనుషులు అందరిని దోలుకొని రావాలి కదా, నీ తప్పు లేదు కదా, నువ్వు బంగారం తీసుకుపోలేదు కదా, నేనే హరాస్మెంట్ చేస్తున్నా, మళ్ళీ నువ్వు నా ఇంటికి ఎందుకు తీసుకొని రాలేదు, ఒక డే ఉంది కదా మొత్తం, అవును ఆ డే నీ మనుషులను దోలుకొని ఇంటికి రావాలి నా ఇంటికి. సరే అట్లా రాలేవు, కనీసం పోలీస్ కేసు అన్న పెట్టాలన్నా పోయి, నీ కొడుకును నేను అంత కొట్టినా కదా, పోయి పోలీస్ కేసు అన్న పెట్టాలి కదా అన్న. ఇప్పుడు ఇతని ప్రవర్తన అప్పటి నుంచి అట్లా ఉందని చెప్తా ఉన్నావు కదా, అప్పుడే మరి తొలగించకపోయినావా పూర్తి స్థాయిలో వద్దులే అని? అన్న నీకు చెప్పనా, నేను జబర్దస్త్ కడ చూడను అన్న, యాక్టర్స్ ఉండరా, ఒక్కడి బిహేవియర్ నేను వీళ్ళకి నచ్చ చెప్పేది, నేను ఒక తండ్రి పోస్ట్ లో ఉన్నా, మీరందరూ ఒక 20 మంది నా స్టూడెంట్స్, అందరు ఒకేలా ఉండాల్సిన అవసరం లేదు, వాడిని కూడా మనం అర్థం చేసుకోవాలి, వాడి బిహేవియర్ కూడా మనం అర్థం చేసుకోవాలి, వాడిని యాక్టింగ్ పిచ్చి ఉంది అంటే కాలు మొక్తాడు, ఏడుస్తాడు, వాడిని ఎందుకు దూరం పెడదాం, అందరి మెంటాలిటీలు ఒకలాగా ఉంటాయి అన్న. ఇప్పుడు మీ టీమ్ లో లేడీస్ కూడా ఉన్నారా? అవునన్నా, లేడీసే 7 మంది ఉన్నారు. వాళ్ళతోటి చాటింగ్ చేసేవాడా అప్పుడు స్టార్టింగ్ లో? స్టార్టింగ్ ఏం చేయలేదన్న, కాకపోతే వాళ్ళతోటి తినేటప్పుడు వాళ్ళతోటి, కూర్చున్నప్పుడు వాళ్ళతోటి, షూటింగ్ ఉన్నప్పుడు వాళ్ళతోటి, ఇక మొత్తం ఆడలతోటి ముచ్చట పెట్టేది, ఈ మగవాళ్ళ జత తక్కువ వచ్చేది జర. ఆడికి వాళ్ళు ఎందుకు వాళ్ళతోటి ఉంటే అంటే మీ తాను ఉంటే ఏమైందక్క, మీ తాను ఉంటే బాగాలేదా అంటుంది. ఇప్పుడు మీకు ఎట్లా పరిచయం అయ్యాడు కుమ్రాక్క గారు? ఇప్పుడు మీకు మీ టీమ్ లో చేరడానికి ముందు ఎట్లా పరిచయం, మీకు ఎట్లా పరిచయమా లేకపోతే వేరే వాళ్ళ నుంచి పరిచయం ఆ పిల్లోడు? మా ఊరు పక్కూరే, మా ఊరికి ఒక 10 సార్లు వచ్చిపోయింది అన్న. ఓకే, నా దాంట్లో వేసే యాక్టర్స్ ఉంటారు కదా మా ఊర్లో, వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ నెంబర్లు తీసుకొని నేను అన్న దగ్గర చేస్తా అంటే వాళ్ళు నాకు ఊగే చెప్తే అనేది క్యారెక్టర్ లేవు ఇప్పుడు ఎందుకు అని ఒక 1.5 year 2 years దిప్పుకుని వెయ్యలే నేను. ఒక రోజు షూట్ జరిగే రోజు మా ఇంటి పక్క ఆమెకు నా దాంట్లో యాక్టర్ కి కాల్ చేసి కనుక్కొని షూట్ రోజు వచ్చిండు. పాప మీరు 2 రోజుల నుంచి తిరుగుతుండు కుమార్ అంటే సరేలే అని ఒక క్యారెక్టర్ పెట్టిన. క్యారెక్టర్ పెట్టినప్పుడు వాడు ఏం చేసిండంటే అందరు ఫోన్లు పట్టుకోవడము, నీళ్లు తేవడము, అన్నం వడ్డించడం ఇక్కడ పని చేసిండు. అందరు ఏమన్నాడంటే ఈ ఏజ్ వాళ్ళు లేదు కదా, వాడు పని చేస్తుండు, మనకు మంచి యూజ్ అవుతుంది కదా, ఉండని అబ్బా రెగ్యులర్ రమ్మను అన్నాడు. అట్లా ఆడు కంటిన్యూ అయ్యిండు. మధ్యలో ఒకసారి తప్పు చేస్తే ఒక 6 months పక్కకెట్టిన. పక్కకెడితే మా టీం వాళ్ళందరికి ఫోన్ చేసి కాళ్ళు మొక్కితే వీళ్ళు నన్ను బతిలాడితే సరేరా దేవుడా అమ్మ వీళ్ళు మీ దెంగుడు ఎక్కువైందని వీళ్ళ కోసం మళ్ళా పెట్టుకున్నా నేను. మళ్ళా పెట్టుకున్నాక ఇంత రాద్ధాంతం జరిగింది. అంటే కేవలం ఈ బంగారం కాడనే వచ్చింది ఇప్పుడు మొదలైంది. నేనేమంటా అంటే నువ్వు నీ ఇంటికి ఆడికి వచ్చిన మీ అమ్మనాయన తానికి వచ్చినుంటే అయిపోవు, మీ అమ్మనాయన తానికి రానియలేవు, నువ్వు ఊళ్ళో ఎక్కువ రానియలేవు, అయినా సరే ఊళ్ళో వచ్చి దించిపోయినా నా బంగారం నాకు తెచ్చిచ్చినుంటే ఇంత రాద్ధాంతం జరుగునా? ఆ పిల్లలకు ఆ బంగారం అమ్మినవా, పంచుకున్నారా, ఏం చేసిరో ఆ 10 మందికి తాపి బుద్ధవాళ్ళుగా తాపి ఆ నైట్ 90 minutes తోలిచ్చి నన్ను ఒట్టిపిచ్చి అటాక్ చేసి మళ్ళా వాళ్ళ జీవితాలు ఇప్పుడు ఆగమే కదా, కేసులో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏమి ఏడవరా? ఈ ముండకోడుకు ఒక్కని వల్ల ఇక్కడ నేను సఫర్ అవుతున్నా, ఆ 8 మంది తల్లిదండ్రులు తాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎంత సఫర్ అవుతారు? అయిపోరా లేదన్న అవుతారు కదా. ఇప్పుడు ఆ 8 మందికి నాకేం సంబంధం చెప్పు? నన్ను చంపడానికి వచ్చారు, నీకు వాళ్ళకి సంబంధం లేదు. లేదు, కానీ ఇప్పుడు వాళ్ళ జీవితం ఆగం చేసుకోరు. ఇప్పుడు మాట చెప్తున్నా అదే కుమ్రాక్క గారు, ఇప్పుడు మీ మీద ఇప్పుడు కేసు నమోదైందా మరి? శ్రీనాథ్ పెట్టినట్టున్నాడు కదా. పెట్టిందంటన్నా, పెట్టండి. నేనేమంటాను అంటే ఏ సెక్షన్ అయినా పెట్టని, ఏదైనా ఎలిగేషన్ చేయని, నేను అన్నిటికీ వాడు ఏమన్నాడు, అరే చాటింగ్ లేముంది పెట్టు, నువ్వేం ఆడదాను అని నేను గుంజులాడినా నేను. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు మీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కూడా 2 రాష్ట్రాలకు సుపరిచితమే, దాదాపు సుపరిచితమే. అయితే నేను ఈ వార్త చదువుతున్నా, ఇప్పుడు నేను జడ్జి చేయడం కాదు, లేకపోతే నేనేం చెప్పాలో నాకు తెలియదు కదా, నిజాలు తెలియదు కదా. ఒకసారి ఫోన్ చేసాక అనుకుందాం, మనకేం తెలియదు కదా అనే ఫోన్ చేసిన. అయితే ఇప్పుడు మీ మీద ఈ ఆరోపణలు వచ్చినాయి, ఈ లైంగిక ఆరోపణలు, అసలు ఎట్లా చూస్తున్నారు ఈ లైంగిక ఆరోపణలు? ఎందుకంటే మీరు సమాజానికి బాగా తెలిసిన వాళ్ళు కదా. నేనేమంటా అంటే ఎవరికైనా బాధ ఉంటదన్న, నాకు ఇంతవరకు నా మీద రూమర్స్ గానీ, ఓ బ్యాడ్ కామెంట్ గానీ, ఇంట్లోని గానీ 18 ఏళ్ళు అయింది నేను ఇండస్ట్రీకి వచ్చి. నువ్వు ఎప్పుడన్నా విన్నావా?
అదే అదే టీవీ 9 లో 5 years యాంకర్ గా చేసిన నేనేమంటా అంటే నేను ఏ రోజు లేదు 15 మంది 10 ఏళ్ల నుంచి నా తాన పనిచేస్తుర్రు, ఏ రోజు ఒక్కడు కూడా ఎలిగేషన్ చేయలే. నువ్వు ఆ రోజు ఎప్పుడో సంవత్సరం కింద తీసుకున్న స్క్రీన్ షాట్లు తీసుకొని నువ్వు కేసు నా రిటర్న్ తీసుకోకపోతే నిన్ను నీ బ్లేమ్ చేస్తా, ఏదో రకంగా చేస్తా. నువ్వు ఏ రకంగా చేసినా ఏం చేస్తావు? అది నిజం కానప్పుడు నేను ఎందుకు లొంగాలే అన్న. ఒకటి వాళ్ళ అమ్మ చెప్పిందే ఆ వీడియోలు చూడు. 2 ఏళ్ల నుంచి ఆడు కూడా నాకు 2 ఏళ్ల నుంచి, అరే 2 ఏళ్ల నుంచి నువ్వు నన్ను భరించడానికి నువ్వు నా పెళ్ళానివా, నా బామ్మర్దివా, నా అన్నవా? నువ్వు ఎందుకు భరిస్తాడు అన్న? నువ్వు లాజిక్ ఆలోచించు. అదే ఇప్పుడు వార్త ఇప్పుడు లైంగికంగా వేధిస్తుందంటే ఇదేం తమాషా? అరే గట్లెట్టుంటది అని అందరు ఆశ్చర్యం, కొంత నిజాలు తెలుసుకోవాలి కదా అని మనం కూడా. నేనేమంటా జనాలకే చెప్తున్నా, 2 ఏళ్ల నుంచి నేను టార్చర్ పెడితే 2 ఏళ్ల నుంచి ఏం చెప్తున్నావు నువ్వు? బంగారం ఎత్తుకపోయినాక నువ్వు ఏదో చెయ్యాలి అంటే ఈయన ఫేమ్ ని డిగ్రేడ్ చేయడానికి ట్రై చేస్తే కేసు వాపస్ తీసుకుంటాడు ఏదోటి. ఆయనను అంటే ఈయన సెలబ్రిటీ కాబట్టి ఈయన దగ్గర డబ్బు ఉంది, అది ఏదో రకంగా డిగ్రేడ్ చేస్తే పైసలన్నీ ఇస్తాడు, అవి ఏంది కేసు అన్న రిటర్న్ తీసుకుంటాడు అన్న. నువ్వేమన్నావు? షాద్నార్ పోలీస్ స్టేషన్ పోయి 10 సార్లు 100 సార్లు ఫోన్ చేసిండు. అన్నా నేను కేసు పెడతా నీ మీద, నేను డిగ్రేడ్ చేస్తా, నువ్వు నన్ను నా ఫ్రెండ్స్ మీద కేసు వాపస్ తీసుకో అంటే నేను ఎందుకు తీసుకుంటారా భయ్? ఆ రోజు నైట్ నా ఇంటి మీద గన్ని రాళ్ళు వేసిరు, గన్ని దెబ్బలు కొట్టిరు, నేను చచ్చిపోయిన ఉంటే ఇప్పుడు ఎవడు? 8 మంది వస్తారా నా ఇంటికి? నువ్వు శ్రీనాథ్ గారు వచ్చా? ఓకే, అంటే జరిగింది అయితే ఇది స్టోరీ. ఓకే, అయితే ఇప్పుడు మీ మీద ఏమైనా కుట్ర జరుగుతుంది అనుకుంటున్నారా? అన్న కుట్ర జరుగుతుంది అనుకుంటున్నారా? ఏమైనా భావిస్తున్నారా అట్లా? నేను ఇక బయటికి చెప్పలేకపోతున్నా గానీ నేను కొందరికి కొన్నిసార్లు ఎలక్షన్ టైంలో అట్లా ఏమన్నా చేసి ఉంటానో ఏమో, ఏం జరుగుతుందో నాకు తెలీదు. అది కావాలని ఏమో బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఏం ఆధారాలు లేని ఏం లేదు, ఎన్ని బ్లేమ్ చేస్తే ఏం చేస్తారు జనాలకు తెలుసు కదా. నేనేం అదే అప్పుడు నీ మీద కుట్ర చేయడానికే మీ టీం సభ్యుని వాడుకుంటున్నారా అని క్వశ్చన్ మార్క్. నేనేమంటారు అంటే వాడుకుంటే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా. నేను తప్పు చేయలే, నేను ఎవరిని వదిలిపెట్టేది లేదు, నేను ఆగేది లేదు. నేను నిజంగానే నేను తప్పు చేస్తానా, నిజంగానే నేను తప్పు చేస్తే అన్న నేను నా దగ్గర నేను బ్లేమ్ చేస్తే నిన్ను కేసు కొట్టే అంటే సబ్జెక్ట్ కేసు కొట్టేసుకోవాలి కదా. అదే మీరు కాంప్రమైజ్ కావచ్చు, పెద్ద విషయం కాదు అది. కాంప్రమైజ్ అయిపోవచ్చు కదా. నేను ఎందుకు కాలేదు ఈ రోజు కాంప్రమైజ్ అయినా సరే, నువ్వు ఎంత బ్లేమ్ చేసినా సరే నేను రాను అని ఎందుకు కూర్చున్నా చెప్పు? ఓకే, అంత మందిని దాడికి పంపించడం, అంత మందికి దాడికి పంపిస్తే ఇవాళ నేను నిన్ను వదిలేస్తే ఇవాళ 20 ఏళ్ళ పిల్లలు వాళ్ళు వేరే ఇంటి మీద కోరా, వేరే అమ్మాయిలను రేప్ చేయరా, ముసలిళ్ళని రేప్ చేయరా, చంపరా? మరి ఎట్లా పోతారు ఈ కేసుకు సంబంధించి, ఎట్లా ముందుకు వెళ్తారు? ఇక అన్న నేను చట్టం తన పని తను చేయకపోతే నేను మీలాంటి వాళ్ళ దగ్గరికి వస్తా. చట్టం తన పని తను చేస్తుంది అని నమ్మి నేను సైలెంట్ కూకున్నా, మీడియా వరకు కూడా రాలే నేను. ఓకే రైట్, ఓకే. అదే నిజాలు తెలుసుకుందామని లైవ్ లోకి తీసుకున్నా. ఓకే, మరి థ్యాంక్ యూ కొమరక్క గారు. ఇది ఈ వార్తకు సంబంధించి లైవ్ లోకి తీసుకున్నాం. మనకు తెలియదు కదా ఏం జరిగింది అనేది, మనం కూడా మాట్లాడలేం కదా ఏం జరిగింది, దాని వెనుక ఏం జరిగింది, నిజంగానే లైంగికంగా వేధించిండా, ఆమె మొన్ననే కేసు పెట్టింది, నా మీద దాడి జరిగింది, ఎంత స్టోరీ విన్నారు మీరు. అసలు కథ అంతా ఇప్పుడు విన్నారు. ఇది జరిగింది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.